తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం నగరంలోని బ్యాంకులను సందర్శించిన మంత్రి పువ్వాడ. నగదు పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి ఆదేశాలు. సంగారెడ్డి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు. యథేచ్ఛగా తిరుగుతున్న వారికి జరిమానా విధించిన మున్సిపల్ కమిషనర్. నిర్మల్ జిల్లాలో మరింత పటిష్టంగా లాక్డౌన్ నిబంధనలు. కరోనా లక్షణాలు ఉన్న 5 క్వారంటైన్కు తరలింపు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ వార్డు కార్పొరేటర్ మనోహర్, మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న 53 మంది పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు మరియు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు కార్పొరేటర్ మనోహర్ నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బడంగ్పేట్ కార్పొరేషన్లోని బడంగ్పేట్కి సంబంధించిన శానిటేషన్ వర్కర్స్కి 10 కిలోల బియ్యం 18వ వార్డు మనోహర్ గారు, బాలు నాయక్ ఒకరే కదా, 18వ వార్డుకు సంబంధించిన మనోహర్ గారు 53 మందికి 10 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ శానిటేషన్ వర్కర్సు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి ఎండలో పనిచేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు చూసుకున్నట్టయితే మనము వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ వర్క్ చేయడం జరుగుతుంది. ఇంట్లో నుంచి బయటికి రానే భయపడుతున్నాం మనము. కానీ వాళ్ళు మాత్రం ఎండనక ఏదనక పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ఒక మానవతా దృక్పథంతో మనోహర్ గారు 53 మంది వర్కర్స్కి 10 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా అందరు కూడా దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా ఉన్నవాళ్ళు వీళ్ళని గుర్తించి ఇచ్చినట్టయితే, ప్రోత్సహించినట్టయితే వాళ్ళు కూడా ఇంకా ముందు మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వాళ్ళ సాయశక్తుల కృషి చేస్తున్నందుకు వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. సంబంధించి 13, 14, 15, 16, 17, 18 డివిజన్లకు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు అందరు కలిపి 53 మందికి నేను 10 కిలోల రైస్, అది మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్, నా తోటి కార్పొరేటర్ ప్రభాకర్ రెడ్డి అన్న, బాలు నాయక్ వీళ్ళందరి సహకారంతో నేను వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దానికి నేను పిలవగానే అన్నవాళ్ళు, మేడం గారు అందరు రావడం చాలా సంతోషం. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కరోనా అనేది వెళ్ళిపోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరము ఇంట్లో ఉండి బీ సేఫ్, స్టే అట్ హోమ్ అన్నది అది పాటిస్తే చాలు అని చెప్పి మీ తరఫున నేను కోరుకుంటున్నాను. అంతే. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం అసిఫ్ నగర్ సూరజ్ గార్డెన్స్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అన్నపురం రమేష్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, బీజేపీ నగర అధ్యక్షులు రామచంద్రరావు కర్ణాకర్ పాల్గొన్నారు. దూరం కొద్దిగా దూరం
అది మళ్ళీ దగ్గరికి వస్తున్నారు. అది కాదు పెట్టుకోండి, అది పెట్టదు అట్లా. రైట్ అంత. నాగోల్లోని పోచమ్మ దేవాలయ సమీపంలో లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కొందరు దాతలు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే సరుకులు తీసుకోవడానికి వచ్చిన జనం సామాజిక దూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో సరుకులు ఇళ్ల వద్దకే వచ్చి ఇస్తామని నిర్వాహకులు పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. పేదవారికి ఇద్దామనుకున్నాము. అది కూడా వలసవాదులకు, ఏమి లేని వాళ్లకు, రోజు కూలి పని చేసే వారికి కొంత సాయం చేద్దామనే దృక్పథంతో మేమందరం కొంతమంది పోచమ్మ గుడి మెంబర్లము. పోచమ్మ గుడి తరపున, కమిటీ తరపున కొంతమంది పేదవారికి ఇద్దామనుకున్నాం. కానీ అందులో ఉన్నవారు లేనివారు అందరూ కూడి చాలా మంది గుమ్మిగూడుతున్నారు. కాబట్టి ఈ వైరస్ చాలా చెడ్డది. కావున ఇంతమంది గుమ్మిగూడి ఇవ్వడం కష్టమవుతున్నది. కావున దీన్ని ఆపడం జరిగింది. ఎందుకంటే ఈ వైరస్ అందరికీ సోకితే ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి సిఐ గారు కూడా అదే చెప్తున్నారు. కొంతమందికి లేని వారికి ఇద్దామనుకున్నాం, కానీ ఉన్నవారు లేనివారు అందరూ వస్తున్నారు. దీన్ని ఆపడం జరిగింది. ఉప్పల్ ప్రాంతంలో లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు మరియు బియ్యం లేక ఇబ్బందులు పడుతున్న ఓ వృద్ధురాలికి V3 న్యూస్ ఛానల్ ప్రతినిధి సరుకులు అందజేశారు. బియ్యం పంపించారు, ధన్యవాదాలు. కాచం సత్యనారాయణ గుప్తా గారికి ధన్యవాదాలు. లాక్డౌన్ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం 1500 రూపాయలను పేదలకు తమ ఖాతాలో జమ చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్, వైరా రోడ్డులోని SBI ఆంధ్ర బ్యాంకులను జిల్లా కలెక్టర్ RV కర్ణన్తో కలిసి సందర్శించారు. నగదు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. బ్యాంకుల వద్ద టెంటు, కుర్చీలను ఏర్పాటు చేయాలని సూచించారు. నగదు పంపిణీ వివరాలను లీడ్ బ్యాంక్ మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకుల వద్ద రద్దీగా లేకుండా ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని కోరారు. Only you can make stand only few days. मुझे कुछ मालूम कैसे अकाउंट नंबर रवले सर पहले नंबर कैसे सर आओ आपके लिए आया आया क्या उससे पहले आया तो ये का पैसा गिरा कैसे आया कोई रियासत नहीं देता, कोई CM साहब देते हैं ऐसा? आपको पेंशन भी आता है? नहीं आता। आपका श्योर है? उनको पेंशन लगा लो। వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని 20వ డివిజన్ ఏకశిలానగర్లో సుమారు 200 మంది నిరుపేదల ప్రజలకు బీజేపీ నాయకులు సిద్ధం నరేష్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దీనిపై స్పందించిన అమెరికాలో నివాసం ఉంటున్న సిద్ధం నరేష్ మిత్రుడు కేశిరెడ్డి తరుణ్ తాను కూడా సరుకులకు పంపిణీకి సహకారంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు సహాయంగా దాతలు ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా వరంగల్, చింతల్ ప్రాంతాల్లో గల వృద్ధాశ్రమానికి నిత్యం కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచానికి అడగలాడిస్తున్న మహమ్మారి వైరస్ కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరికి విషయం తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి వైరస్ తరుణంలో ప్రతి ఒక్క పేదలకు రోజు కూలీ వ్యవస్థ నడిపించుకునే వాళ్లకు ఆటో డ్రైవర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఈరోజు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఆ ఇబ్బంది మేరకు జేపీ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారు, మా జిల్లా అధ్యక్షురాలు పద్మ గారు ఆదేశాల మేరకు మేము ప్రతి గడప గడపకి వెళ్ళి మా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా వంతు సహాయంగా నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ఒక రోజుకు సరిపడా వస్తువుల్ని ప్రతి ఒక్కరికి ఇంచడం జరుగుతున్నది. ఈరోజు మేము చేసే సేవా కార్యక్రమాలు గమనించి యుఎస్లో ఉండే తరుణ్ అనే అబ్బాయి మాకు 30,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మా ఇంటి దగ్గర ఒక 200 మందికి 300 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ వైరస్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా ఇంట్లో ఉండి భారతదేశంలో కరోనా వైరస్ను పారద్రోలాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే మంచి అమెరికా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్న దేశాల్లో కూడా చాలామంది 50% జనాలు చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అవి మీరు రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా ఉట్టిదానికి రోడ్ల మీదకి వచ్చి ప్రతిదానికి రోడ్ల మీద తిరిగి అనవసరంగా మనం రోడ్ల మీద తిరిగి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టడం కూడా సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 వీలర్ల మీద, 3 వీలర్ మీద ముగ్గురు నలుగురు వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మేము బీజేపీ తరఫున జేపీ నడ్డా గారు చెప్పిన ఆదేశాల మేరకు లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా పనిచేస్తాము. ఎవరిని మాకు తెలిసి వరంగల్ నగరంలో ఇప్పటివరకే చాలామంది ముందరికి వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఎక్కడ లేని విధంగా. కాబట్టి మేము ఈ సందర్భంగా ఏం తెలియజేసుకున్నామంటే మా పార్టీ, మా మోదీ గారు ఉన్నంత వరకు ఏ ఒక్కరు కూడా కడుపు గాలి చావరని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 10వ డివిజన్ విద్యానగర్లో V3 ఛానల్ తరపున టెక్నికల్ హెడ్ కళ్యాణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఛానల్ ప్రతినిధులు 4వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ రిపోర్టర్ కట్ట రవికుమార్, అర్బన్ రిపోర్టర్ ఆర్ మల్లేష్, కెమెరామ్యాన్ జకీర్ తదితరులు పాల్గొన్నారు. ఛానల్ తరపున పేదలకు భోజనం పంపిణీ చేసినందుకు పలువురు ప్రముఖులు వీరిని అభినందించారు. ఆకలితో అలమటిస్తున్న తరుణంలో భోజనం అందించినందుకు పేద కార్మికులు వీరికి ధన్యవాదాలు తెలిపారు. సమాజం గత 3 రోజుల నుండి ప్రతిరోజు మధ్యాహ్నం మరియు రాత్రి 2 టైమ్స్ ఇక్కడ మేము భోజనం ఏర్పాటు చేస్తున్నాము. మరియు ఈరోజు 4వ రోజు కూడా భోజన ఏర్పాట్లు మధ్యాహ్నం ఏర్పాటు చేశాము. మన ఛానల్ నుండి కళ్యాణ్ గౌడ్ గారు మరియు జ్ఞాని గారు, బీజేపీ ప్రతినిధి నిజామాబాద్ రవికుమార్ రిపోర్టర్ మరియు కెమెరామెన్ జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చేపట్టడం చేశారు. నిర్మల్ జిల్లా బాసరా మండలంలో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా 5 కరోనా అనుమానితులను క్వారంటైన్కు తరలించారు. బాసర గ్రామంలో కొత్వాల్ గల్లీకి చెందిన ఓ కూరగాయల వ్యాపారి నిజామాబాద్ నుండి తన కూతుర్ని బాసరకు తీసుకొని వచ్చాడు. అయితే ఆ పాప అనారోగ్యంతో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన అధికారులు కుటుంబ సభ్యులను 5గురిని నిర్మల్ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఇందాక చూసినట్టయితే మన ఈ లతీఫ్ ఖాన్ అనే అతను పోలీసులకు కానీ లేకపోతే ఎవరు కూడా అధికారులకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ కూతుర్ని అంటే మాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఉంటారని చెప్పేసి నాకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకే డాక్టర్ గారు నేను ఎంఆర్ఓ గారు వచ్చి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎందుకన్నా మంచిదని చెప్పేసి వాళ్ళను క్వారంటైన్కు పంపించడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏదో పాజిటివ్ వచ్చిందని కాదు, లేకపోతే వేరే ఏది ఉందని కాదు, ముందు జాగ్రత్త కోసం రావడానికన్నా ముందే మనం క్వారంటైన్ చేస్తే ఎందుకు పంపించడం అంటే మన నిజామాబాద్లో చాలా హెవీ కరోనా ఉంది. ఏదైతే కరోనా ఉందో ఆ ప్రాంతం నుంచి వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని దృష్ట్యా పంపించడం తప్ప మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, అంటే రావడానికన్నా ముందే మనం దాన్ని నిరోధించుకోవడం ఉత్తమం అని చెప్పేసి పంపించడం జరిగింది. దయచేసి మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, దయచేసి కూడా ఎవరు బయటకు రాకండి, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండండి, బయట తిరగకండి. ఆల్రెడీ మన నిర్మల్ జిల్లాని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఎవరో మొత్తంలో పోలీసు వాళ్ళని పెట్టేసి మొత్తం బ్యారికేడ్స్ పెట్టేసి ఆ రోడ్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా మీకు ఎమర్జెన్సీ అనిపిస్తే మనకు బాసర్లో డాక్టర్ గారు 24 hours అవైలబుల్ ఉంటారు, ఎంఆర్ఓ గారు లోకల్లో ఉంటారు, నేను లోకల్లో ఉంటున్నాను. మీరు ఎనీ టైం ఫోన్ చేయొచ్చు మాకు, ఏదైనా మీకు ఎమర్జెన్సీ ఉంటే కూడా ఎనీ టైం మీకు 24 hours అవైలబుల్ ఉంటాను. ఆల్రెడీ మనకు బాసర్ హాస్పిటల్లో 2 నార్మల్ డెలివరీస్ అయినాయి. అది మన బాసర్ అదృష్టం. ఇదే టైంలో కనుక మనం హాస్పిటల్కి వెళ్తే సిజేరియన్ చేసేవాళ్ళు, లేకపోతే ఏదో సీరియస్ ఉందని చెప్పేసి అది చేస్తారు. అయినప్పటికీ కూడా మన డాక్టర్ గారు చాలా అంటే చాలా అద్భుతంగా నార్మల్ డెలివరీ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పోలీసులు లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. పట్టణ కేంద్రంలో లాక్డౌన్ నియమాలను అతిక్రమించి రోడ్డు మీదకు వచ్చిన 126 మంది వాహనదారులను గుర్తించి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెప్పండి చెప్పండి ఏంటో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కారణం లేకుండా రోడ్డుపై వచ్చిన వారికి మున్సిపల్ కమిషనర్ స్పందన జరిమానా విధించారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అదేవిధంగా మాస్కు లేని వారికి మాస్కులు ఇచ్చి రోడ్లపై అనవసరంగా తిరగరాదని సూచించారు. విఠల్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మీడియా ప్రతినిధులకు సత్తుపల్లి 15వ వార్డు కౌన్సిలర్ వీరపనేని రాధికా దంపతులు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
రండి అందరూ ఒకదాని మీద అరే బాబీ కొట్టరా నువ్వు బయటగా వచ్చారా సూర్యాపేట జిల్లా మునగాల మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేశామని, ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా దాడికి అనేక దేశాలు అతలాకుతలం అవుతున్నాయని, ప్రజలంతా దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర వస్తువుల కోసం బయటకు వచ్చేవారు తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని తెలిపారు. సర్కిల్ తరఫున మరియు మునగాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి తరఫున పబ్లిక్ కోరుకునేది ఏంటంటే, ఈ కరోనా మహమ్మారి నుంచి మనం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి టైం ఇదంతా. చాలా దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అమెరికా అయితే స్పెయిన్, ఇటలీ, ఇంకా రష్యా, ఇంకా రకరకాల దేశాలు, దాదాపుగా 200 ఎక్కువ దేశాల్లో కూడా ఈ కరోనా మహమ్మారిని పడిపోయింది. దాని నుంచి తప్పించుకోవాలంటే మనం తప్పకుండా ఇండ్లలో ఉండడమే ఉత్తమం. ఒకవేళ మీకు ఏదైనా ఎసెన్షియల్, ఇప్పుడు ఏదైనా కూరగాయలు కావాలా, లేకపోతే వంట సరుకు కావాలా, లేకపోతే ఎసెన్షియల్ ఏదైనా ఉన్నాయి వస్తువులు కావాలి అంటే తప్పకుండా నిబంధనలు పాటించాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపల తీసుకోవడానికి షాపులు తెరిచి ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. ఒకరికొకరు ఆనుకొని పోతే మాత్రం చాలా ఇబ్బందితో కూడుకున్నది. నీకేముందో తెలియదు, ఆయనకేముందో తెలియదు కాబట్టి దూరం పాటించాలి. వస్తూ శానిటైజర్స్ శుభ్రంగా శానిటైజర్ రుద్దుకోవాలి. లేకపోతే శానిటైజర్ లేకపోతే మీరు తప్పకుండా ఇంటికి వెళ్ళిన వెంటనే సబ్బుతోటి ఒక 20 సెకండ్లు 30 సెకండ్ల పాటు చేతులను కడుక్కొని శుభ్రంగా కడుక్కుంటే మీకు ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా, మండల ప్రజలందరూ కూడా మీ యొక్క యోగక్షేమాలు కోరుకునేటటువంటి పోలీసు వారిగా మా విజ్ఞప్తి ఏంటంటే, తప్పకుండా ఈ లాక్డౌన్కి సంబంధించినటువంటి నిబంధనలు పాటించండి. అనవసరంగా ఎవరు కూడా బయటికి రావడం, 2 వీలర్స్ మీద 2-3 తిరగడం, లేకపోతే ఎవరికైనా నిజంగా ఎసెన్షియల్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. రైతులు ఎవరైనా బయటికి పనులు పోయేటటువంటి రైతులకు పర్మిషన్ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. దయచేసి మీరు మీ ప్రాణాలు రక్షించుకోవాలంటే కంపల్సరీ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఎవరి ఇళ్ళ వాళ్ళు ఉండాలి. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండపేట పరిధిలోని మాదారం గ్రామంలో కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సర్పంచ్ నిఖిల్ రెడ్డి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరుగుతూ వైరస్ నివారణ చర్యలపై ప్రజలకు వివరించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరించేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో మినహా కారణం లేకుండా ఎవరు బయటకు రాకూడదని గ్రామస్తులను కోరారు. నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం నిర్ణీత సమయంలోనూ బయటికి రావాలని, సామాజిక దూరం, స్వీయ నిర్బంధం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. మాదారం సర్పంచ్, ఊరుకొండ మండల్, నాగర్ కర్నూలు జిల్లా. ఈ కరోనా మహమ్మారి మన రాష్ట్రంలో, మన దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో మాదారంలో ఈ కరోనా వ్యాపించకుండా ఒక సర్పంచ్గా నేను ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాను. తర్వాత ఈ మండలానికి నేను ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నా తెలియజేయడానికి ఈ చిరు ప్రయత్నం. ముందుగా మాదారం గ్రామంలో లాక్డౌన్ విధించగానే ప్రజలను చైతన్యపరుస్తూ ఇంటింటికి వెళ్ళి ఈ కరోనా సోకితే జరిగే అనార్థాల గురించి, తర్వాత సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంటింటికి స్వయంగా నేనే తిరగడం జరిగింది. తర్వాత ఈ వైరస్ ఎంత భయంకరమైందో, తర్వాత ప్రపంచ దేశాలను ఎలా వణికిస్తుందో ప్రజలకు తెలియజేసి చైతన్యపరుస్తూ ప్రతి ఒక్కరిని లాక్డౌన్కి సహకరించవలసిందిగా కోరాను. దానికి మాదారం ప్రజలు మంచిగా స్పందించి ఏ ఒక్కరు, రైతులు తప్ప ఏ ఒక్కరు తమ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా నాకు సంపూర్ణ మద్దతు అందించారు. ఇప్పుడు ప్రస్తుతం మాదారం గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కోసం దుకాణాలు తెరిచి ఉండగా ప్రజలు ఆ 6 గంటల నుంచి 10 గంటల వరకు నియమించిన సమయంలోనే వాళ్ళు కూడా బయటికి వచ్చి మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఇంతేకాకుండా మా జడ్చర్ల సమన్వయకర్త శ్రీ అనిరుద్ రెడ్డి గారు మొత్తం జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి గాను 1,50,000 శానిటైజర్లు తన సొంత ఖర్చుతో తయారు చేయించి మన ఊరుకొండ మండలానికి గాను 11,300 శానిటైజర్లు పంపించారు. దానిని మాదారం గ్రామం, ఈ మండలంలోనే ప్రతి గ్రామమైన మాదారం, ఈడ ఉన్నవి దగ్గర 900 గడపలు, ప్రతి గడపకు 2 శానిటైజర్ లెక్కన, తర్వాత
ఈ కరోనా మహమ్మారిని మనం తరచూ చేతులు కడుక్కుంటే మనం పరిశుభ్రంగా ఉంటేనే ఈ కరోనా వ్యాపించదు. కాబట్టి నా చిరు సాయంగా నేను ప్రతి ఇంటికి ఒక సబ్బు, అనిరుద్ రెడ్డి గారు పంపించిన 2 శానిటైజర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఊరిలో ఉన్న మండలంలో ఉన్న ఎవరైనా ఇట్లా మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఈ లాక్డౌన్ వల్ల మాకు ఉపాధి కోల్పోయినాం కాబట్టి మాకు తినడానికి ఇబ్బంది అవుతుంది అని ఎవరి ముందరకు వచ్చినా మన ఊరుకొండ సర్పంచ్ గారు, కొంతమంది గుణగుంట్ల సర్పంచ్ గారు ముందరకు వచ్చి మాకు ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి సర్పంచ్ గారు అంటే ఊరుకొండకు 1 క్వింటల్ బియ్యము, గుణగుంట్లకు ఒక 4 క్వింటాల బియ్యము, అంతేకాకుండా ప్రెస్ మిత్రులకు నా తోచిన సహకారం అందించాను. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద జనం గుమిగూడారు. దీంతో డబ్బులు తీసుకునే క్రమంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని, గుంపులుగా ఉండకూడదని బ్యాంక్ మేనేజర్ విజ్ఞప్తి చేశారు. డబ్బుల కన్నా ప్రాణం ముఖ్యమని, కరోనా వైరస్పై ఖాతాదారులకు అవగాహన కల్పిస్తూ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. గుడ్ మార్నింగ్, వీక్లీ న్యూస్. మనకు రీసెంట్గా మోడీ గారు పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 500 జీరో అకౌంట్ హోల్డర్స్ అకౌంట్లలో 500 చేశారు. అలాగే రీసెంట్గా మన కేసీఆర్ ప్రభుత్వం ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో సో వాళ్ళ అకౌంట్లో 1500 క్రియేట్ చేయడం జరిగింది. సో మన తెలంగాణ గవర్నమెంట్ తాండూరు శాఖలో నియర్లీ 4500 అకౌంట్స్ హోల్డర్లలో ఈ 1500 అమౌంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో నేను మీ V3 న్యూస్ తరఫున ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీ ఖాతాలో పడ్డ డబ్బులు వన్స్ మీ ఖాతాలో క్రియేట్ అయిపోతే అది సంవత్సరం కాదు 2 years అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి మీ V3 ద్వారా నేను జనాలకే చెప్పదలుచుకున్నాను. అండ్ మీరు ఒక రూమర్ అనేది ఒకటి ప్రజల్లో ఒక భయం ఏంటంటే, వన్స్ ఖాతాలో పైసలు తీసుకోపోతుంది వెనక్కి వెళ్ళిపోతుందన్న రూమర్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. సో ఆ రూమర్ కరెక్ట్ కాదండి. మీ ఖాతాలో వన్స్ డబ్బులు పడినాక ఆ డబ్బులు ఎవరు తీయడానికి వీల్లేదు. మీరు ఈ 1 week కాకపోయినా సంవత్సరం తర్వాత వచ్చి కూడా తీసేసుకోవచ్చు. సో ఈ రూమర్ మాత్రమే నమ్మకండి. ఈ 500 అయితే అమౌంట్ మీ ఖాతాలో క్రియేట్ అయిందో మోడీ గారు డబ్బులు 500 అండ్ కేసీఆర్ గారు వేసిన 1500 ఆ అమౌంట్ మీ ఖాతాలో భద్రంగా ఉంటుంది. మీరు తొందరపడి సోషల్ డిస్టెన్సింగ్ని పాటించకుండా ఏదైతే రూమర్ని నమ్మకుండా మీరు మీ డబ్బులు ఈ రోజు కాకపోయినా రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చండి. సో అండ్ ఈ ప్రాసెస్లో మీరు కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మా బ్యాంక్ వారిని సహకరించవలసిందిగా కోరుచున్నాను. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో గ్రామీణ వికాస్ బ్యాంక్ వద్ద జనం బారులు తీరారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖాతాల్లో జమ చేసిన నగదును తీసుకోవడానికి జనం క్యూ కట్టారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెయింట్ ఆన్స్ హాస్పిటల్కి చెందిన వైద్యులు మరియు నర్సులు, పెద్దపల్లి ఆసుపత్రి వైద్యులు సూపరింటెండెంట్ వాసుదేవరెడ్డి, డాక్టర్ రీనా సిస్టర్ ప్రసన్న, సిస్టర్ సుమలత ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, మాస్కులు, శానిటైజర్లు, ప్రోటీన్ పౌడర్ బాక్సులు అందజేశారు. అరికట్టడానికి ఇక్కడున్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కోసం శానిటైజర్స్, మాస్కులు, వాళ్ళ రోగ నిరోధక శక్తి పెరగడానికి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్, ఆరెంజ్ ఫ్రూట్స్, ప్రోటీన్ పౌడర్ ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ఎక్కువగా ఇన్ఫెక్షన్కి గురవుతుంటారు. సో ఇది పంచడం వల్ల కొంతైనా ఇన్ఫెక్షన్ మనం అరికట్టవచ్చు, ఆ విధంగా కరోనాని అరికట్టొచ్చని మేము అప్పనపేట హాస్పిటల్ నుంచి మేము ఈ చిన్న ప్రయత్నాన్ని చేశాము. డాక్టర్ వాసుదేవ్ రెడ్డి గారు మాకు సహాయం చేసి ఇవన్నీ పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు సార్ గారు కూడా వందనాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం నగరంలోని బ్యాంకులను సందర్శించిన మంత్రి పువ్వాడ, నగదు పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి ఆదేశాలు. సంగారెడ్డి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు, యథేచ్ఛగా తిరుగుతున్న వారికి జరిమానా విధించిన మున్సిపల్ కమిషనర్. నిర్మల్ జిల్లాలో మరింత పటిష్టంగా లాక్డౌన్ నిబంధనలు, కరోనా లక్షణాలు ఉన్న 5 క్వారంటైన్కు తరలింపు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.